జయగీతి పాడరా జయధ్వని చేయరా దుష్టుని దును మాడరా సోదరా ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు కష్ట నష్టాలెన్ని వచ్చి కలవరంబు కల్గినా ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు ప్రభుని సువార్త చాట ఇప్పుడు దైవజనులు విక్టర్ పిఎల్ ఆంజనేయులు గారి ద్వారా దేవుని స్వరాన్ని విందాం. రైతు సమయంలో యోహాను సువార్త 2వ అధ్యాయానికి రండి. అందులో 11వ వచనం చదువుకుందామండి. యోహాను 2వ అధ్యాయము 11వ వాక్యం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా ఈ మాట? మన తెలుగులోనే ఉంది కదా. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. 3.5 సంవత్సరాలు మాత్రమే తండ్రి సేవ చేశాడు. 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు దాదాపు 20 సంవత్సరాలు తండ్రి సేవ చేశాడు. తండ్రిని తల్లిని సన్మానిస్తూ యోసేపు తండ్రినేమో యోసేపు ముసలివాడయ్యాడు కాబట్టి ఆయన కార్పెంటర్ కనుక కష్టపడి పనిచేసి ముసలి తండ్రిని తల్లిని పోషించుకున్నాడు. 20 సంవత్సరాలు ఒక మంచి కుమారుడిగా, ఒక మంచి దేవుని కుమారుడిగా, ఒక మంచి మనిషి కుమారుడిగా, ఒకవైపున తండ్రి అనే దేవుని చిత్తం నెరవేరుస్తూనే ఆలయానికి వెళ్తున్నాడు. ఒక మంచి రబ్బూనిగా ఆయన సేవ చేస్తూ దేవుని సంతోషపెడుతున్నాడు. అలాగే ఈ లోకంలో ఓ తండ్రి ఉన్నాడు, యోసేపు అనేవాడు. యోసేపు మూలముగా పుట్టకపోయినా, యోసేపు నిజంగా తండ్రి కాకపోయినా కూడా సంరక్షకుడిగా ఉన్నాడు. యోసేపును కూడా వృద్ధాప్యంలో ఆ తండ్రిని సంతోషపెట్టడానికి కష్టపడి పనిచేసి కూలి సంపాదించి ఆ పేద కుటుంబాన్ని పోషించాడు. యేసయ్య మంచి పనివాడు. హల్లెలూయా. ఆయన మంచి కార్పెంటర్. నీ జీవితాన్ని చెక్కి నిలిపి నిన్ను నిలబెట్టగలిగిన గొప్ప శక్తి గల కార్పెంటర్. ఒకవేళ నీ జీవితంలో ఎక్కడైనా కూలిపోతుంటే, నీ ప్రవర్తనలో ఎక్కడైనా కూలిపోయే పరిస్థితి ఉంటే కార్పెంటర్ని అడగండి. ఆయన ఎక్కడ మేగొట్టాలో అక్కడ కొడతాడు, ఎక్కడ నేను సరి చేస్తాడో అతికేయాలనో అక్కడ అతికేస్తాడు. ఆయన హీజ్ ఎ మంచి కార్పెంటర్, ఇట్ గుడ్ కార్పెంటర్. కాబట్టి ఆయన తన సేవలో 3.5 సంవత్సరాల్లో కావాలని ఎక్కడ ఆయన అద్భుతం చేయలేదు, కావాలని ఎక్కడైనా మహిమను చూపించలేదు, నిష్కారణంగా ఆయన ఘనత కోరుకోలేదు. ఎక్కడ అవసరం అవుద్దో, ఎక్కడైనా నమ్మేవారు ఉంటారో, కనీసం సూచైనా నమ్మేవారు ఎవరైనా ఉంటే విశ్వాసం ఉంచడానికి మాత్రమే ఆయన మహిమను కనపరిచాడు. కానీ అద్భుతాలు చేశాడు. కానీ గారిడివాడిలాగా మంత్రగాడిలాగా ఎక్కడంటే ఎక్కడైనా పని అద్భుతాలు చేయలేదు. అద్భుతం చేయమంటే చేయడు, ఆయనకి ఇష్టమైతేనే చేస్తాడు. ఒక కుష్ఠుడు ఎదురయ్యాడు యేసుప్రభువుకు. బోధకుడా, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమంటే నాకు ఇష్టమే అని శుద్ధి చేశాడు. నీ ఇంట్లో అద్భుతం చేయాలంటే, నీ ప్రాంతంలో దేవుడు అద్భుతం చేయాలంటే, నీ సంఘంలో దేవుడు అద్భుతం చేయాలంటే ఆయనకి ఇష్టం కావాలి. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన భక్తి నీకు కావాలి. ఆయన మాట వినే స్వభావం నీలో ఉండాలి. నీ ఇష్ట ప్రకారంగా నువ్వు బతుకుతూ అంత నా జీవితం నా ఇష్టం అంటూ దేవుని అడిగితే దేవుడు నీ పనివాడు కాదు. దేవుడు అద్భుతం చేయాలంటే నీకు అటువంటి ప్రవర్తన కూడా ఉండాలి. ఇక్కడ ఒక మంచి మాట ఉంది. అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచారు. ఆయన సేవ అంతట్లో 3.5 సంవత్సరాల్లో మొట్టమొదటి చేసిన అద్భుతం ఇదే. అంతకుముందు ఎప్పుడు ఆయన అద్భుతం చేయలేదు. ఆయన శోధింపబడ్డాడు, ఆత్మచేత కొనిపోబడ్డాడు, దేవుని ఆత్మాయనంలో ఉన్నాడు. దేవుని కుమారుడిగా తండ్రిని ఘనపరుస్తూ ఆనందింపజేస్తూ, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నానని చెప్పి దేవుని తండ్రి మెప్పును పొందుకుంటూ సేవ చేస్తూనే మనుషులమైన మన కోసమై మనం సాధారణంగా నమ్మమంటే నమ్మం. ఏదైనా కార్యం చేస్తే దేవుడి పని చేస్తే నేను నమ్ముతాను రా, దేవుడు కార్యం చేయకపోతే మాత్రం నేను నమ్మను.
అని దేవునితో మనము ఏదో ఒక నిబంధన చేసుకుంటాం, ఒక కండిషన్ పెడతాం దేవునికి. దేవా ఇది చేస్తావా, ఈ పరీక్షలో పాస్ అయితే నేను నమ్ముకుంటా, లేదా ఈ ఉద్యోగం వస్తే నమ్ముకుంటా, ఈ వివాహం అయితే నమ్ముకుంటా, లేదా ఈ పిల్లలు పుడితే, ఈ రోగం పోతే, ఈ భయం తొలగిస్తే నేను దేవుడు నీ కండిషన్స్ మీద ఆధారపడలేడు. నువ్వు నమ్మకపోతే నష్టం నీకే. ఆయన కార్యం చేసినా నమ్మాలి, చేయకపోయినా నమ్మాలి. కొంతమంది అంటారు ఈ రోజుల్లో అద్భుతాలు జరగవు అని అంటారు. దేవుడు బలహీనుడు అయిపోయాడా? అప్పుడు బలవంతుడు, ఇప్పుడు బలహీనుడయ్యాడా? కాదు. నాకు విషయం గుర్తుకొస్తూ ఉంది. ఆ మూలలో పాత ఇంట్లో మనం ఉన్నప్పుడు ఒక శుక్రవారం ఉపవాస విజ్ఞాపన ప్రజల్లో ఉన్నాం. యేసు భార్య రూతమ్మకు దయ్యం బట్టి పీడిస్తూ ఉంది. ఎంత ప్రార్థన చేసినా పోవట్లే. నేను ఆంటీ ఇంకా కొంతమంది ప్రార్థన చేస్తుంటే మొండికేసింది ఆ మొండి దయ్యం. ఆ రోజు అందరం ఉపవాసం ఉన్నాం. శుక్రవారం రోజున ఏకీభించి అందరం చేద్దాం ప్రార్థన. ఒక పాస్టర్ గారే కాదు, కొంతమంది సంఘ పెద్దలే కాదు, ఎంతమంది శుక్రవారం మధ్యాహ్నం సంఘంలో ఉన్నామో అందరం ప్రార్థన చేద్దామని అందరూ ఉపవాసం ఉండి గుంపుగా చేరి చుట్టూ చేరి దయ్యము కొట్టుకుంటూ ఉంది. ఇష్టానుసారంగా మా కేకలేస్తూ ఉంటే అదుపులు పెట్టలేకపోయాం. ప్రార్థన చేస్తున్నాం. ఒకవైపున ప్రార్థన జరుగుతూ ఉంది. హాల్లో ముందు వరండాలో ఏదో ఒకటి జరిగింది. ఒక యవ్వన భర్త, ఒక యవ్వన భార్య. ఆ భార్య చచ్చిపోతూ ఉంది, ప్రాణం పోతూ ఉంది, కళ్ళు తేలేసింది. ప్రాణం పోతుంటే యవన స్త్రీ, అమ్మాయి కూలి చేసుకుని బతికోళ్ళు, చాలా పేదోళ్ళు. ఆ భర్త ఆ భార్యను, వాళ్ళ ఇల్లు ఎక్కడో స్లంలో ఉంది ప్రకాశ్ నగర్లో, ఆ పిల్లలను ఆ భార్యను మోసుకొని ఏడ్చుకుంటూ వస్తున్నాడు. ఆసుపత్రికి తీసుకోవడానికి కూడా గాంధీ హాస్పిటల్కి పోవాలంటే చాలా టైం పడుతుంది, ప్రాణం పోద్ది, చచ్చిపోతుంది. కొంతమంది చూసి అరే చర్చిలో ప్రార్థన జరుగుతుంది, ఆ చర్చిలో తీసుకువెళ్ళగా అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, బాగుపడుతుంది. ఎవరో చెప్పారు, అంజులు చెప్పారు, ఎవరో చెప్తే ఆ ఆసుపత్రికి పోకుండా నేరుగా భార్యను మోసుకొని సంఘంలోకి వచ్చాడు. వరండాలో నేల మీద పెట్టేశాడు. మేము ఇక్కడ ఈ గోల్లో ఉన్నాం, ఇక్కడ దయ్యం గురించిన ప్రార్థనలో ఉన్నాం. దయ్యం ముడికేసింది, పోట్ల ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వరాలమ్మ, ఆయన వాసు, వాళ్ళు అప్పుడే కొత్తగా సంఘానికి వస్తున్నారు, ఇంకా ప్రభు నమ్మలే. ఎవరు వచ్చిన అయ్యగారు, పాస్టర్ గారు ప్రాణం పోతుంది, అమ్మాయికి ప్రాణం పోతుంది. ఇక్కడ లోపలేమో దయ్యం, వరండాలో రోగం, కళ్ళు చలేసి ప్రాణం పోతూ ఉంది. నాకేంటి ఒక పక్కన బాగుపడరా, ఇక్కడ దయ్యం పోవట్లేదు, రోగమైన పోద్దా అని చెప్పి వాళ్ళ సాగు బ్రతుకులో ఉంది అమ్మాయి. సరే, నాలో విశ్వాసం ఉందో లేదో దేవునికి అప్పగించాను. ప్రభువా నీ చిత్తమే, నీ నామ ఘనత జరగమని చెప్పి జరుగుతామని బైబిల్ పట్టుకుని ఆ బైబిల్ను తల మీద పెట్టి జస్ట్ ఏ ప్రార్థన చేసినా నాకు తెలియదు. నజరేయుని నామములో ఒక్క మాటే అన్నాను, లేచి కూర్చుంది. హల్లెలూయా. వాసు ఆశ్చర్యపడిపోయాడు, వరలమ్మ ఆశ్చర్యపడిపోయి కొత్తగా అప్పుడే సంగతికి వస్తున్నారు, వారు విశ్వసించారు. హల్లెలూయా. అది రెండు కాలు చేయి పడిపోయినా కూడా నాకు ఈ దేవుడే కావాలయ్యా, నాకు బాప్తిసం ఇవ్వమని చెప్పి బాప్తిసం తీసుకున్నాడు. హల్లెలూయా. కార్యం చేస్తేనే నమ్ముతావా? కార్యం చేయకపోతే నమ్మవా? కార్యం చేస్తాడండి. మన దేవుళ్ళం కాదు, మన దేవదూతలం కాదు, మనలో ఏ శక్తి లేదు. కానీ నిజమైన ప్రార్థన ఒక్క మాట చాలండి అని అంటాడు. చూడండి, యేసుక్రీస్తు వారు చేయక తన సేవలో మొట్టమొదట ఒక కార్యం చేశాడు. ఒక గ్రామంలో, ఒక ఊరిలో పెళ్లి జరుగుతూ ఉంది. ఆ పెళ్లి ఇంట్లో ఒక లోటు వచ్చింది, ద్రాక్షరసం అయిపోయింది, అవమానకరమైన కార్యము. ఇప్పుడు ద్రాక్షరసం కావాలి, అప్పటికప్పుడే ద్రాక్షరసం రాదు. కానీ అక్కడ ఒక అద్భుతం జరిగింది. నీళ్లను దేవుడు యేసు ఏం చేశాడండి? ద్రాక్షరసంగా మార్చాడు. ఇది ఫస్ట్ ఫోర్మోస్ట్ అద్భుతం, మిరకల్. యేసు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటంటే ఆ గ్రామంలో, ఆ ఇంట్లో, ఆ పెళ్లి ఇంట్లో అవమానం జరగకుండా దేవుడు చేసిన మొట్టమొదటి అద్భుతం. అయితే ఇక్కడ రాయబడింది ఏమంటే అందువలన ఎవరు నమ్మారంట? యేసయ్యను శిష్యులు నమ్మారంట. అంటే శిష్యులు అంతకుముందు నమ్మలేదా? ఆయన పిలుచుకున్నాడు, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జల్లగా చేస్తానని చెప్పి పిలిచాడు. వాళ్ళందరూ వచ్చారు, 12 మంది వచ్చారు. కానీ వాళ్ళు ఏం లేదంట, పేరుకు విశ్వాసులే, మరి విశ్వాసం లేదు. ఎప్పుడైతే ఆ నీళ్లను ద్రాక్షరసంగా చేసిన అద్భుతం చూశారో, అరే నిజముగా అయిన దేవుని కుమారుడే, నిజమైన దేవుడే అని మొట్టమొదటి ఎవరు నమ్మారండి? ఆ ఇంటోళ్ళు కాదు, నీళ్లను ముంచి ద్రాక్షరసాన్ని అందరికి పంచిపెట్టిన వాళ్ళు కాదు, ఆ ఇంటి విందు యజమానుడు కాదు, ఎక్కడికన్నా పెళ్ళికి వచ్చిన వాళ్ళు కాదు. ఎవరంటే
సాక్షాత్తు యేసుక్రీస్తు వారి శిష్యులే. మనందరం చెప్పుకుంటాం, మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటాం, మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటాం, నా పేరు ఇది, నా పేరు అది అని చెప్పుకుంటాం. మేము పేర్లు మార్చుకున్నాం, గుండు మారింది కానీ గుణం మారలేదు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తుంటాం. అయితే విశ్వాసం ఉంచారా? యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాన్ని చూసి మొట్టమొదటి ఆయన విశ్వాసం ఉంచిన వారు ఎవరయ్యా అంటే శిష్యులే. మనం శిష్యులమే, కానీ నమ్మిన శిష్యులముగా ఉన్నామా? ఎటువంటి శిష్యులముగా ఉన్నాం మనం? ఆయన అద్భుతం చేసింది ఎవరికండి? ఆ ఇంటి వాళ్ళకు, ఆ పెళ్ళింటి వారికి అవమానం జరగకుండా నీటిని ద్రాక్షరసంగా వేసే మార్చేశాడు. గొప్ప అద్భుతం, మొట్టమొదటి అద్భుతం. కానీ ఆ ఇంటి వాళ్ళ అవమానం తొలగిపోయింది, ఆ ఇంటి వాళ్ళకు గౌరవము ఘనత వచ్చింది. ముందు ఇచ్చిన ద్రాక్షరసం కంటే ఇప్పుడు ఇచ్చిన ద్రాక్షరసం చాలా మంచిగా ఉంది, మెచ్చుకున్నారు. ఆ నీటిని యేసయ్య ఎలాగా ద్రాక్షరసంగా మార్చాడో నీళ్లను ముంచి తీసుకెళ్ళి పంచిన వాళ్ళు కూడా తెలియదంట. మనుషులకు అర్థం కాని అగోచరమైనటువంటి అద్భుతం ఆయన చేశాడు. దేవుడు చేసే అద్భుతాలకు నువ్వు అర్థం చెప్పలేవు. హల్లెలూయా. నా జీవితంలో ఆయన చేసిన అద్భుతాలు అన్నీ కాదండి, నాకు చాలా మర్చిపోయాను నేను. దేవుడు నన్ను క్షమించుగాక. ఆమేన్. ఆయన అద్భుతాలు చేశాడు కాబట్టి నేను ఇక్కడ ఈ మధ్య నిలబడి ఉన్నాను ఇక్కడ. ఆమేన్. ఆయన అద్భుతాలు ఇంకా చేస్తాడండి. ఎందుకు తెలుసా? కొన్నిసార్లు నువ్వు నమ్మటానికి, నీ పిల్లలను నమ్మటానికి, నీ భర్త నమ్మటానికి, నీ భార్య నమ్మటానికి ఆయన అద్భుతాలు చేస్తాడు. ఎన్ని అద్భుతాలు చేస్తే నువ్వు నమ్ముతావు దేవుణ్ణి. అద్భుతాలు చేయకపోతే నమ్మవా? చేసినా చేయకపోయినా ఆయన అద్భుతాలు చేస్తాడు. చేయకపోయినా నమ్మండి, అది గొప్ప విశ్వాసం. హల్లెలూయా. అది గొప్ప విశ్వాసం. కానా అనే గ్రామంలో గలిలయ ప్రాంతంలో ఆయన ఇక అద్భుతం చేశాడు. గలిలయ అనే మాటకు అర్థం ఏంటంటే సర్కిల్ అని అర్థం. ఇంగ్లీష్లో సర్కిల్. గలిలయ అనే మాటకు వృత్తము, గుండ్రంగా ఉంటుంది. గుండ్రంగా ఉండేది ఏంటండి? భూమి గుండ్రంగా ఉంది కదా, భూమి గుండ్రంగా ఉంది అంటారు. ప్రపంచము గుండ్రంగా ఉన్న భూమి మీద ఉంది అని మనం నమ్ముతాం. అంటే యేసయ్య దేనికి అద్భుతకరుడు? ప్రపంచమంతటికి ఆయన అద్భుతకరుడు. కానా అనే మాటకు అర్థం ఏంటంటే నాచు అని అర్థం. తొంగ, నాచు, జమ్ము, బురదగా ఉండేది మడుగు లాంటి ప్రదేశం. అక్కడ ఏది చెప్పుకోవడానికి మంచిది లేదు. కానా అంటే నాచు, తొంగ, జమ్ము, బురద. నీ ఇల్లు నా ఇల్లు, నీ గ్రామము నా గ్రామము దేవునికి అయిష్టంగా ఉంది. బురదగా ఉంది. పాపము మన చుట్టూ ఉంది. ఆ పాపములో నేను మునిగి తేలుతున్నాం. జిగటగల దొంగ ఊబిలో ఉన్నాము, పడినట్టుగా ఉన్నాం. ఇదిగో అక్కడికి వచ్చాడు యేసయ్య. హల్లెలూయా. ప్రపంచమైన గుండ్రని భూమి మీద జీవిస్తున్న మనసు కోసం వచ్చాడు. అది నీ ఇంట్లో వివాహం అవుతుంది. నువ్వు చేసే వివాహము పరలోకపు వివాహం కాదు, అది భూలోకంలో జరిగే మామూలు వివాహం. యేసుక్రీస్తు వారు రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు ఆయన. రేపు ఈ లోకానికి అంతం వచ్చిన తర్వాత, మనమందరం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగేది ఏంటండి? వివాహమే. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఆదాము వాళ్ళకు పెళ్లి చేసింది ఎవరు చెప్పండి? ఆదాము సృష్టి ఆరంభంలోనే ఆదాము సృష్టించి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత హవ్వను సృష్టించి వారిద్దరిని భార్యాభర్తగా నియమించింది ఎవరు? ఆయనే. అంటే మొదటి వివాహం చేసింది ఆయనే. ఈ లోకంలో కూడా ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం చేసుకోవాలని, కుటుంబం ఉండాలని నియమించింది ఆయనే. కానా వివాహానికి వెళ్ళింది ఆయనే. ఆయన ఆహ్వానించారు, వెళ్ళారు. కానీ ఆ ఇంట్లోనే, ఆ పెళ్లి ఇంట్లో అద్భుతం చేశాడు. దేవునికి పెళ్ళి అంటే ఇష్టం, వివాహం అంటే దేవునికి ఇష్టం. ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయన వివాహం చేసుకోలేదు. ఆ వివాహము మన కోసం నియమించాడు. హల్లెలూయా. రేపు పరలోకంలోనైనా గొర్రెపిల్ల వివాహం ఒకటి ఉంటుంది. అది ఈ లోక సంబంధమైన వివాహం కాదు, అది ఆత్మ సంబంధమైన వివాహం. ఒక పాస్టర్ గారు అన్నాడు, పరలోకంలో కూడా పెళ్ళిళ్ళు ఉంటాయి, పరలోకంలో కూడా దాంపత్య ధర్మం జరుగుద్ది అని అన్నాడు. నమ్మనవసరం లేదు. హల్లెలూయా. పరలోకం కూడా భూలోకంలాగా ఉంటే అది పరలోకం కాదు. పరలోకం డిఫరెంట్, ఇట్ విల్ బి డిఫరెంట్. అది ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ అంత ఆత్మీయంగా ఉంటుంది, అక్కడ దైవికంగానే ఉంటుంది. అక్కడ ఏ పాపము జరగదు, ఏ శరీర కార్యాలు అక్కడ జరగవు. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు. అక్కడ స్తుతి, ఆరాధన, పరిశుద్ధుడు చెప్పి ప్రభు స్తుతిస్తూ ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. ప్రేమ. అక్కడ రోగం లేదు, అక్కడ మరణం లేదు, అక్కడ చీకటి లేదు, వెలుగు, అంత వెలుగు. ఇదనాన కానా అనే గ్రామంలో వివాహం జరుగుతున్న గృహంలో, కుటుంబంలో, ఆ కుటుంబానికి ఏ అవమానం జరగకుండా ఆ లోటును తీర్చిన ఈ దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, అద్భుతం చేశాడు. ఎందుకు చేశాడు? కారణాలు ఏంటి? మొట్టమొదట
ఇది కారణం కాదు. కానీ యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడంటే, యేసుక్రీస్తు వారు ఆ ఇంటి వారికి దూర బంధువు. ఆయనను ఆహ్వానించారు. ఎవరిని? యేసయ్యను ఆహ్వానించారు, తల్లిని మరియను ఆహ్వానించారు పెళ్ళికి. వెళ్ళాడు. ఆయనతో పాటు ఈ 12 మంది కూడా వెళ్ళారు. ఇది నాన్న కొన్ని కారణాలు. దేవుడు అద్భుతం చేయాలంటే నువ్వేం చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడో కొన్ని కారణాలు తెలుసుకుందాం. మొట్టమొదటి కారణం ఏంటంటే హీఈస్ ఇన్వైటెడ్. హల్లెలూయా. ఆయన ఆహ్వానించారు. అక్కడ ఉంది ఆ మాట చూడండి. యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. హల్లెలూయా. ఆయన పిలువకుండా రాడు. యేసయ్యకు అభిమానం ఎక్కువ. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఏముందంటే, ఎవడైనాను నా శబ్దం విని తలుపు తట్టితేనే నేను ఆ ఇంట్లో ప్రవేశిస్తాను, వాడు నాతో, నేను వానితో భోజనం చేస్తాం. యేసయ్య తలుపు తట్టుతాడు, అంతే ఆయన చేసేది. నీ ఇంటికి వస్తాడు, నీ వీధికి వస్తాడు, నీ ప్రాంతానికి వస్తాడు, నీ తలుపు తట్టుతాడు. నువ్వు తలుపు తీస్తే నేను వస్తాడు. హల్లెలూయా. నువ్వు తలుపు తడితే కూడా తీయకపోతే అని వెళ్ళిపోతాడు. కానా వివాహములో ఆ గృహంలో ఏ ఇంట్లో అయితే వివాహం జరుగుతుందో ఆ ఇంటి వారు యేసు తల్లిని మరియను యేసును కూడా పిలిచారు. అందుకని యేసయ్య వెళ్ళాడు. ఒకవేళ మరియమ్మనే పిలిచి ఉంటే యేసయ్య వెళ్ళేవాడు కాదు. ఆయన పిలవాలి, నువ్వు చేర్చుకోవాలి ఆయన్ని. హల్లెలూయా. ఒక మాట యేసు ప్రభు చెబుతాడు, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుతాడు, శిష్యుని చేర్చుకునేవాడు శిష్యుని ఫలం పొందుకుంటాడు. ఈ చిన్న పిల్లవాడిని చేర్చుకున్న దేవుని ఫలము ఎక్కడికి పోదు. హల్లెలూయా. సాక్షాత్తు దేవుణ్ణే నీవు ఇంట్లో చేర్చుకుంటే, సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని నీ హృదయంలోకి ఆహ్వానించుకుంటే ఆయన వస్తాడు. మొట్టమొదటి ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ టు ఇన్వైట్ హిమ్. ఆయనను నువ్వు ఆహ్వానించాలి. ఆయన పిలవకుండా రాడు. పిలవకుండా వచ్చేవాడు అక్కడ ఉన్నాడు. వాడు సిగ్గులేనాడు, వాడు అపవాది. వాడు అవసరమైతే బ్యాక్ డోర్ తలుపు పాల్గొట్టుకుని వస్తాడు. వాడు కిటికీలు మూసినా తలుపులు మూసినా వచ్చేస్తాడు. పిలవకుండా వస్తాడు. వాడు వచ్చి నిన్ను నాశనం చేస్తాడు. వాడు పిలవకుండా వచ్చేవాడు సాతానుడు, దేవుని శత్రువు, నీ శత్రువు, అపవాది, దయ్యం. పిలవకుండానే వస్తాడు. నా చిన్నతనంలో, నా చిన్న వయసులో నేను స్కూల్కి వెళ్ళొచ్చి మిట్ట మధ్యాహ్నం మా అమ్మ నాన్నలు పొలానికి పోయి పనిచేయడానికి వెళ్ళారు, రైతులు కాబట్టి. నేను ఒక్కడనే ఇంట్లో ఉన్నాను. ఇంటి ముందర పందిరి కింద నేను కూర్చొని ఉంటే చిన్న వయసులో పెద్ద గాలి దుమారం వచ్చింది, సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలి నన్ను చుట్టుకున్నప్పుడు నేను భయపడిపోయి 40 రోజులు నాకు జ్వరం వచ్చింది. జ్వరంతో నేను పీడింపడ్డాను. చచ్చిపోతాడు అనుకున్నారు. నా తల్లి నా తండ్రి భయపడిపోయారు. ఎందుకంటే మేమిద్దరమే మగపిల్లలం మా అమ్మ నాన్నలకి. నేను చిన్నోడిని, చాలా ప్రేమించారు నన్ను. చదువుకుంటున్నాను. మా నాన్న మా అమ్మ భయపడిపోయి పక్కనే ఒక ఊరు ఉంది, చెన్నంపల్లి అనే ఊరు. ఆ ఊరిలోకి వెళ్ళి సోదెకెళ్ళారు, గద్దెకెళ్ళారు. సోదె చెప్పే ఆ స్త్రీయో పురుషుడు కానీ ఆ సోదె చెప్పేటప్పుడు నీ కొడుకు నేను తీసుకెళ్తాను, నేను ఫలానా అని పేరు చెప్పి భయపెడితే అమ్మ ఏం కావాలా, ఏం చేయమంటావు అని చెప్పింటే మంత్రగాడిని పిలిపించి ముగ్గేసి ముగ్గు మీద కుంభం పోసి ఇంత రాసి అన్నం పోసి దాని మీద కోడి రక్తం కోసి నిమ్మకాయలు పెట్టి నాకు భూత వైద్యం చేయండి, అప్పుడు నేను పోతానని చెప్పింటే ఒక భూత వైద్యుడు నాకు మధ్యరాత్రిలో జిమ్మ చీకట్లో అమావాస్య ఆదివారమున ఇంట్లో భూత వైద్యం చేశాను. నన్ను కూర్చోబెట్టి ముగ్గు మీద చుట్టూ అందరూ మా బంధువులు ఉన్నారు. ఊళ్ళో చాటింపు వేశారు, ఎవరు రావద్దు, భూత వైద్యం జరుగుతుంది, మంత్రం అవుతుంది కాబట్టి ఎవరు రావద్దని చాటింపు వేసి మా ఇంటి వాళ్ళు మాత్రమే ఉంటూ ఇంట్లో ఎద్దులు, ఆవులు, బర్రెలు, గేదెలు వాటన్నిటిని ముగ్గు మీద దాటింపజేసి నన్ను కూర్చోబెట్టి ఆ ముందు ఆ అన్నం రాసి ముందర ఒక పిండితో చేసిన ఒక చిన్న బొమ్మను పెట్టి మంత్రగాడు మంత్రాలు చదువుతూ ఉంటే తెల్లవారు పర్యంతం ఆ భూత వైద్యం జరిగింది, మంత్రాలు జరిగినాయి. మేమందరూ మా చుట్టూ బంధువులతో ఉన్నారు. నేను కూడా ఆ ముగ్గు మీద పీట వేసి కూర్చోబెట్టారు. ఇంతలో తేలు మండ్రగబ్బ ఆ జనాల నుంచి వచ్చి ఆ బొమ్మ చుట్టూ తిరుగుతూ ఉంది. ఇదే అని చెప్పి మంత్రగాడు చేపు తీసుకుని దాన్ని కొట్టి చంపేశాడు. అప్పుడు మా భయం పోయింది. ఆయన తెచ్చాడో తేలు నాకు వదిలేదు, అది వచ్చింది, చంపేశాడు. ఇది తేలు రూపంలో వచ్చిందని చెప్పన్నాడు. పోతా ఆ మంత్రగాడు మా నాన్నతో ఏం చెప్పాడంటే, అయ్యా
మా పాస్టర్కి చెప్పొద్దు ఈ సంగతి. నేను వచ్చి మంత్రం వేశానని మీ అబ్బాయికి బొత్తవద్యం చేశానని మా పాస్టర్ గారికి చెప్పొద్దు, మమ్మల్ని వెలివేస్తారు చర్చిలో నుంచి అని చెప్పింది. నేను బాగా విన్నాను, నేను చెవులారా విన్నాను. ఆయన పేరు యోసేపు. హల్లెలూయా. జొన్నలగడ్డ యోసేపు. ఆయన చాలా సంవత్సరాల తర్వాత నేను సేవలోకి వచ్చిన తర్వాత మా ఊరికి వెళ్తూ బస్సు దిగాను. ఎర్రగొండ పనులో బస్సు దిగితే ఆ బస్సు దగ్గర నన్ను గుర్తుపట్టి పరిగెత్తి వచ్చాడు యోసేపు అని. ఆయన సంకలు సంచి పెట్టుకుని, అయ్యా నేను చిన్నప్పుడు నీకు బుద్ధవద్యం చేశాను, నువ్వు అన్యుడివై ఉండి కూడా నువ్వు ఆంజనేయ భక్తుడివి, రామాయణంలో పూజారివి, నువ్వు దేవుని సేవకి వెళ్ళావు, నేను అప్పుడు నమ్మలేదయ్యా, మన దేవుడే నిజమైన దేవుడు, నేను దేవుని సేవ చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. యోసేపు ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాడు. మంత్రం అబద్ధమయ్యా, సాతాను ఉన్నాడు కానీ నేను చేసింది అబద్ధము. మంత్రాలకు చింతకాయలు రాలవు. దేవుడు అద్భుతం చేస్తాడండి. ఎందుకు చేస్తాడంటే మొట్టమొదటి నువ్వు నమ్మాలి. నువ్వు పిలువబడ్డావు, నువ్వు ఏర్పాటు చేయబడ్డావు, పేరు పెట్టి నేను పిలిచాడు. నువ్వు నమ్మకుండా వాళ్ళను ప్రార్థన చేయమని వీళ్ళని ప్రార్థన చేయమంటే నువ్వు సొంతగా ప్రార్థన చేయకుండా కార్యం జరగదు. ఎందుకంటే ఆ ఇంటి వారికి అద్భుతం జరగాలంటే ఆ ఇంటి వారు యేసయ్యను ఆహ్వానించారు, పిలుచుకున్నారు. అద్భుతం అంటే ఏదో మంత్రం తంత్రం మాయా ప్రయోగం కాదు, పూజ పునస్కారం కాదు. నీ హృదయంలో నిజమైన భక్తి ఉంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈయన ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రతి ఇంట్లో ఇటువంటి ప్రార్థన ఉంటే, ప్రతి ఇంట్లో ఇటువంటి భక్తి ఉంటే ఆ ప్రార్థన ఏ ప్రార్థన మద్రాసులో ఉండే సేవకుడు ప్రార్థన చేయనవసరంలే, స్టీఫెన్ పాల్ గారు ప్రార్థన చేయనవసరంలే, దహించగ్ని ఆయన ప్రార్థన చేయనవసరంలే. నువ్వు ప్రార్థన చేయకుండా, నీలో విశ్వాసం లేకుండా ఎవరి ప్రార్థన దేవుడు అంటాడండి? దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను నియమించిన ఈ దేవుడు. అంటే ఇతరుల ప్రార్థన కోరుకోవద్దు నేను అనటం లేదు. సంఘం ప్రార్థన కోరుకోండి, పాస్టర్ గారి ప్రార్థన కోరుకోండి. అయితే మొట్టమొదట మీ ప్రార్థన లేకుండా కార్యం జరగదు. ముందు యేసయ్యను ఆహ్వానించండి. యేసయ్యను నీ ఇంట్లోకి పిలుచుకో. నీ ఇంట్లో కంటే ముందుగా నీ హృదయంలోకి పిలుచుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా అని చూస్తున్నాడు. కానా అనే గ్రామంలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఆ వివాహ సందర్భంగా యేసయ్య ఒక అద్భుతం జరిగించాలంటే యేసయ్య మొట్టమొదటి ఆహ్వానించబడ్డాడు. యేసయ్యతో పాటు శిష్యులు కూడా ఆహ్వానించబడ్డారు. కానీ మొట్టమొదటి నమ్మింది ఎవరై అంటే ఇంటి వాళ్ళు కాదు, కానీ సొంత శిష్యులే. మనమందరం బలహీనులమే. మనం భక్తులను చెప్పుకుంటాం కానీ నిజంగా మన భక్తి చాలా బలహీనమైందండి. అనేకసార్లు మన విశ్వాసము దేవునికి ఇష్టంగా ఉండదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా ఉండట అసాధ్యమని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం సెలవిస్తూ ఉంది. ఏదైనా నీ భక్తి యేసయ్యకి ఇష్టమా? నువ్వు అడగనవసరం లే. దేవుడు అద్భుతం చేయాలంటే అడగకుండా నేను అద్భుతం చేయగలడు. నా జీవితంలో అనేకమైన చేశాడండి, నేను వివరించి చెప్పలేను, సమయం చాలదు. ఆయన పేరే అద్భుతకరుడు. ఎందుకయ్యా మన జీవితంలో జరగదంటే నువ్వు ఆహ్వానించట్లా. గుడికి వస్తున్నావు పోతున్నావు, వాళ్ళు పోతున్నారు కాబట్టి నేను వెళ్తాను చర్చికి, మా వాళ్ళు పోతున్నారు కాబట్టి నేను కూడా చర్చికి వెళ్తాను. ఏదో పాస్టర్ గారు ఏదో చెప్తాడు, పాట పాడతాడు, ఆమె అని చెప్తాడు, వస్తాను అంతే. ఎవరి కోసం సంఘానికి వస్తున్నావు? నువ్వు దేనికోసం వస్తున్నావు? ఎవరిని సంతృష్టి పెట్టడానికి వస్తున్నావు? ఇదే మన సంఘం పలతగా ఉంది. ఎందుకు కొంతమంది రాలేకపోయారు? ఏ పనులు ఉన్నాయో, ఏ ముఖ్యమైన పనులు ఉన్నాయో తెలియదు, ఎవరు ఎక్కడున్నారో తెలియదు. కొన్ని నిజమైన కారణాలే ఉంటాయి, కొన్ని కారణాలు లేకుండానే నిష్కారణంగానే రారు. కానీ అద్భుతం జరగాల, అద్భుతాలు మాత్రం కావాలి. మాకేం చేశాడు యేసుప్రభు? ఇంత కానుకలు ఇచ్చాం, మేము ఇన్నిసార్లు చర్చికి వెళ్ళాము, ఇంతగా మేము చేస్తున్నాం, ఎంత భక్తి చేయాలి ఇంకా అన్నట్టుగా విసుక్కుంటూ సనుక్కుంటూ కొనుక్కుంటూ ఉన్నాం. కానీ అద్భుతం కోసమే చూస్తున్నాం. కానీ ఆయన మొదట ఆహ్వానించడంలే. ఆహ్వానించావా? నిజమైన ఆహ్వానం అండి, మామూలు పై ఆహ్వానం కాదు. నేను ఊరికి పోయినప్పుడు మా వాళ్ళు కొంతమంది ఉంటారు, బంధువులు, ఎప్పుడో సరిపోతాను, ఇప్పుడు పోను, ఇక పోయేది లేదు. రాయా భోంచేద్దురా, ఒకసారి తినిపోదురా, ఒకసారి మా ఇంటికి వచ్చి భోంచేసి పోమంటాడు. వస్తానులే అంట. వాళ్ళు ఎటువంటి హృదయంలో అన్నారో నాకు తెలుసు. ఎందుకంటే నేను మతం మారాను, కులం మారాను కదా, అంచేత వాళ్ళ ప్లేట్లలో ఒక అన్నం పెట్టరు, లేదా ఎంటర్ ముట్టు అని ఉంటుంది. వాళ్ళకి లోపల హృదయపూర్వకమైన ఆహ్వానం ఉండదు, మాట వరుసగా అంటారు. రాయా ఒకసారి వస్తాను పోమంటాను, పోను. తెలుసా వారి ఆహ్వానం ఎటువంటిది నాకు తెలుసు. హల్లెలూయా.
నేను ఎవరింటికి వెళ్ళను. ఎర్రగొండపాలెం పోయినప్పుడల్లా హోటల్లో ఉన్నాను, కానీ మా బంధువుల ఇళ్ళకి నేను వెళ్ళి అక్కడ తినలేదు. ప్రేమ దేవుని పిల్లరా, ఇది నాన్న దేవుడిని హృదయం చూస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైన ఆహ్వానం నీకుందా? ఎంతకాలమైంది యేసుక్రీస్తు వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించి, ప్రభువా నా హృదయంలోకి రా, నా గృహంలోకి రా, నా భర్త హృదయంలోకి రా, నా భార్య హృదయంలోకి రా, నా పిల్లల హృదయంలోకి రా, ముందు నన్ను నీ ఆత్మతో నింపు, మా సంఘంలో సంచరించాయా, మా సంఘానికి రమ్మని చెప్పి ఎప్పుడు ఎంతకాలమైంది నువ్వు ఆహ్వానించి? నీ ఆహ్వానం యేసుకి ఇష్టమా? ఆయన పిలవకుండా రాడు, ఆయనకు అభిమానం ఎక్కువ. ఆయన రక్షణకర్తే, ఆహ్వానిస్తే వస్తాడు. నీతో ఆయనతో నీవు భోజనం చేస్తాడు. నీ ఇంట్లో ఏ లోటు ఉందో, నీలో ఏ రోగం ఉందో, ఏ దైవం నిన్ను పట్టి పిడుస్తుందో, ఏ భయం నిన్ను వెంటాడుతుందో అన్నింటినీ సరిచేస్తాడు. సరిచేస్తాడండి. ముందు నువ్వు చేయాల్సిన పని ఆహ్వానించు. మొట్టమొదటి ఏంటంటే, ఆ ఇంట్లో ఎందుకు దేవుడు అద్భుతం చేశాడయా, ఆ వివాహంలో ఎందుకు ఆ లోటు తీర్చాడంటే వారు ఆహ్వానించారు. వారి ఆహ్వానం ఆయన యేసయ్యకు ఇష్టమైంది. రెండవదిగా ఎక్కడ చేశాడంటే అద్భుతమైన రాతి బాణాల్లో చేశాడండి. 6 రాతి బాణాలు ఉన్నాయి అక్కడ. యూదుల ఆచార ప్రకారంగా వివాహాల్లో పెద్ద బాణాలు, రాతి బాణాలు పెట్టి ఆ రాతి బాణాలలో ద్రాక్షరసము తయారు చేసి నింపుతారు. అది యూదుల ఆచారం. యూదుల శుద్ధీకరణ ప్రకారంగా ప్రతి వివాహం జరిగే ప్రతి ఇంటి ముందు వాళ్ళకి ఇష్టం ఎంతమంది జనాలు వస్తారో లెక్క చూసుకొని ఎన్ని రాతి బాణాలు అవసరమో అన్ని రాతి బాణాలు అక్కడ అందుబాటులో పెడతారు. అయితే యేసయ్య ఏ వివాహానికి అయితే వెళ్ళాడో, ఏ ఇంటికి అయితే వెళ్ళాడో, ఆ ఇంటి ముందర ఆ విందు యజమానుడు 6 రాతి బాణాలను సిద్ధపరిచి ఉంచాడు. ఆ రాతి బాణాలు యేసయ్యకి ఎక్కడ ఉన్నాయండి? అందుబాటులో ఉన్నాయి. హల్లెలూయా, అందుబాటులో ఉన్నాయి. చాలా దూరంగా లేవు, ఊరి పెట్టలేవు అవి. యేసయ్య ఎక్కడ ఉన్నాడో రాతి బాణాలు కూడా, ఆ రాతి బాణం నువ్వే కావచ్చు. హల్లెలూయా. రాతి హృదయం నీకుంది. ఎంత చెప్పినా నమ్మవు, అద్భుతాలు చేసినా నమ్మవు, విశ్వాసం కుదరదు. ఇప్పుడు కాదులే, రేపు నమ్ముతాను, నేను ముసలి నేపి నమ్ముతాను, పెద్ద రోగం వచ్చి నమ్ముతానులే, ఇప్పుడే నమ్మనన్నట్టుగా నువ్వు దేవునికి అందుబాటులో ఉండవు. అవి రాతి బాణలే. ఆ బాణలకు హృదయం లేదు, అవి మాట్లాడవు. అవి రాతి బాణలు మనిషి తయారు చేసింది. అవి పగలొట్టినా పగలవు, ఎందుకంటే అవి మట్టితో చేసిన బాణలు కాదు, అవి రాతి బాణలు. మన హృదయాలు రాతి గుండెలు. దేవునిని అంత త్వరగా నమ్మం. ఎంత చెప్పినా బతిమాలినే నమ్మం. వాళ్ళ మతంలో కలుపుకుంటున్నారు, బలవంతం చేశారన్నట్టుగా నింద వేస్తాం, కానీ యేసయ్యను నమ్మటానికి మనకు మనసు రాదు. ఆ బొమ్మను ఈ రాయిని రప్పను మొక్కమంటే మొక్కుతాం, కానీ ఆ చెట్టును ఈ పుట్టను మొక్కమంటే మొక్కుతాం, కానీ ఈ దేవుని నమ్మమంటే మనం నమ్మం. నీ జీవితంలో దేవుడు చేయాలంటే నీవు ఒక రాతి బాణవు. నీవు యేసయ్యకు దగ్గరలో ఉండాలి, అందుబాటులో ఉండాలి. హల్లెలూయా. ముందు ఆహ్వానించాలి. రెండవది, ఆ రాతి బాణాలు ఏ విధంగా ఇంటి యజమానుడు యేసయ్యకు దగ్గరగా పెట్టాడు, తెలియకనే పెట్టాడు. యేసయ్య అద్భుతం చేస్తున్నాడు, చేయబోతున్నాడని వాళ్ళకి తెలియదు. ఆ లోటు వస్తుందని కూడా వాళ్ళకి తెలియదు. యేసుప్రభు ఎప్పుడు అద్భుతం చేయలేదు. దే డింట్ నో జీసస్ ఈజ్ గోయింగ్ టు డూ ఏ మిరకల్ దేర్. దే నెవర్ న్యూ. వాళ్ళకి తెలియదు. తెలియకనే అవసరం కాబట్టి, వివాహం కాబట్టి అవసరమైన రాతి బాణాలు అక్కడ పెట్టారు. కానీ యేసయ్యకు అవి అందుబాటులో ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు అందుబాటులో ఉన్నావా? ఒకసారి నువ్వు సంఘంలో కనపడకపోతే పాస్టర్ గారు అడిగితే ఏం చెప్తావు? నేను వేరే పనిలో ఉన్నాను అంటావు. నీకు యేసయ్య కంటే ముఖ్యం నీ పని, నీ ఆలోచన నీకుంది. ఏమనుకుంటావు అంటే, ఆ దేవుడే మాకు అందుబాటులో ఉండాలి, నేను ఆయన అందుబాటులో ఉండేదండి. నాకు ఎన్నో పనులు, దేవునికి ఏం పని పట్టలేదు. ఆయన అక్కడ కూర్చొని ఉంటాడు సింహాసనం మీద, మాకు ఇన్ని పనులు ఉంటాయి అని చెప్పి దేవుణ్ణి అంటాం మనం. దేవుడా మాకు అందుబాటులో ఉండు, మీ పిలవగానే నువ్వు పలకాలి. సూర్యకుమారి అని ఒక సహోదరి మా ఇంటికి వచ్చేది, ఇప్పుడు చనిపోయేది, ప్రభుత్వం దగ్గర ఉంది ఆమె బ్రాహ్మణురాలు. నెలలో 2-3 సార్లు మా ఇంటికి కష్టపడి నడుచుకుంటూ వచ్చేది. నా చేత వాక్యం చెప్పించుకొని మళ్ళీ ఆమె అనుభవాలు చెప్పి ప్రార్థన చేసి నా చెయ్యి ముద్దు పెట్టుకుని పోద్ది. ఆమె అంటది, పాస్టర్ గారు, బ్రదర్ మీరు ప్రార్థన చేస్తేనే స్విచ్ చేస్తే లేట్ ఎగినట్టు. ఏంటో నా ప్రార్థన ప్రభావం ఆమె ఎట్లా అనిపించింది నాకు లేదు. ఎన్నిసార్లు అంటుంది ఆ మాట, మీరు ప్రార్థన చేస్తే బ్రదర్ స్విచ్ చేస్తే లైట్ వెలిగినట్టే, దేవునికి స్తోత్రం ప్రభు సిస్టర్ అంటాను. అంటే ఆమె ఆ విధంగా చనిపోయేదాకా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకోకుండా లేదు. ఆమె ఎంతో కష్టపడి వచ్చేది. ఒక అన్యురాలు ప్రభుని నమ్మి బ్రాహ్మణురాలు ఆమె
దైవ సేవకుడి ద్వారా ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థన ద్వారా అద్భుతం జరిగించుకుంది. నేను అద్భుతం చేసింది నేను కాదు, ప్రార్థన మాత్రం చేశాను, దేవుడు అద్భుతం చేశాడు. ఆ కుటుంబంలో దేవుడు మహిమపరచబడ్డాడు. ప్రేమ దేవుని పిల్లరా, ఇది నాన్న దేవుడు అద్భుతం చేయాలంటే నీ ఇంట్లో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో ఒక అద్భుతం జరగాలంటే అది రోగం కానివ్వండి, అది సమస్య కానివ్వండి, లేకపోతే భయంకరమైన మరణకరమైన భయం కానివ్వండి, ఇంకేదైనా సరే ఏ అద్భుతం నువ్వు కోరుకుంటున్నావు, నీ ఐశ్వర్యము, నీ ఆశీర్వాదము, నీ వివాహము, నీ సంతానము, నీ సంపాదన ఏదైనా కానివచ్చు. ఏదైనా దేవుడు అద్భుతం చేయాలంటే మొదటిది ఆహ్వానము, రెండవది అందుబాటులో ఉండు. దేవుడిని నువ్వు కండిషన్లో పెట్టద్దు, ఆయన కండిషన్లో నువ్వు ఉండు. ఆ సూర్యకుమారి ఓ చిన్న మనవరాలు, మాటలు రాకముందే చిన్న వయసులో మా ఇంటికి తీసుకొచ్చింది చిన్న పాప, ఆమె పేరు భావన. ఆ పిల్లని చూసి, పాస్టర్ గారండి, బ్రదర్, ఈ అమ్మాయికి అక్షరాభ్యాసం చేయించండి, రేపు నుంచి స్కూల్కి పోతుంది, చేయి పట్టి మీరు ఏబీసీ లేదా ఆలు దిద్దించండి, దైవజనులు చేత చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పి ఆమె నమ్మింది సూర్యకుమారి. నా చేత ఆ చిన్న పాపకి అక్షరాభ్యాసం చేస్తే ఈరోజు ఆమె ఎంబీబీఎస్ డాక్టర్. హల్లెలూయా. ఎన్నిసార్లు కనపడినా ఆ సిస్టర్ అంటది, ఆ అమ్మాయి తల్లి కూడా లక్ష్మి, ఆమె కూడా అంటది, మన ఎక్కడో మీటింగ్లో కనపడి, చర్చిలో కనపడి, ఆ అమ్మాయిని భావన కూడా వచ్చింది, ఇప్పుడు సీనియర్ డాక్టర్ అమ్మాయి, సీనియర్ డాక్టరు. ఇది భావన, మీరు అక్షరాభ్యాసం చేసిన భావన అంకుల్ ఈమె భావన. నన్ను చూసి ఏడుస్తున్నారు వాళ్ళు, నేను వాళ్ళని చూసి ఏడుస్తున్నా. చాలా కాలం తర్వాత కనపడ్డారు చర్చిలో ఒక ఫంక్షన్లో. నాలో ఏం అద్భుతం లేదు, నేను మిరకల్స్ చేయలేను, నేను నమ్మిన దేవుడు అద్భుతం చేస్తాడు. ఈనాడు భావన సీనియర్ డాక్టర్. నా గొప్పతనం కోసం చెప్పడం నేను కొన్ని చెప్పను. దేవుని స్థలంలో ఎవరం లేవండి, దేవుడు కార్యాలు చేస్తాడు. కానీ ఆహ్వానించు, అందుబాటులో ఉండు. మూడవదిగా ఆ రాతి బండలలో నీళ్లు నింపక ముందు వాళ్ళు ఏం చేశారటండి, శుద్ధి చేశారు. హల్లెలూయా. దుమ్ము ఉంది, ధూళి ఉంది, ఆ రోడ్డు ప్రక్కన పెట్టారు వాటిని. అందులో ఇప్పుడు ద్రాక్షరసం కావాలి, ద్రాక్షరసం ఊరకన తాగుతారా, మట్టి మశానంలో పోస్తారా, అందులో శుభ్రత లేదు, అవి పరిశుద్ధపరచబడాలి. వాటిని ఏం చేయాలండి, శుద్ధీకరించబడాలి. ముందు ఆహ్వానించండి, 2 మీరు అందుబాటులో ఉండండి, 3 మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. రాతి బండాలంటే మీ హృదయంలోకి యేసయ్య అద్భుతం జరగాలంటే వాటిని వాక్యముతో, ప్రార్థనతో, స్తుతి ఆరాధనతోటి ఆత్మ సమయన శుద్ధి చేసుకోండి. శుద్ధి చేసుకోకుండా రావద్దు. యేసుప్రభు చెప్పాడు, ఉపవాస ప్రార్థన చేయాలన్నా తలస్నానం చేయాలన్నాడు. తలస్నానం చేసి రండి. సంఘానికి వచ్చేటప్పుడు మనము కొత్త వస్త్రాలు, ఉతికిన వస్త్రాలు ధరించి వస్తాం కదండి, స్నానం చేసి వస్తాం కదా. శరీరానికి ఎంత శుభ్రం అవసరమో ఆత్మ కూడా, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండ శుద్ధి లేని పాకం ఎలా అంటారు. నిన్న వండిన కుండలోనే దాన్ని తోమకుండా అదే కుండలో అన్నం వండితే ఎటుంటుంది, పాసిపోద్ది, అది విషమైపోద్ది. కుండను ఏ విధంగా నువ్వు బాగు చేస్తావో, శుభ్రపరుస్తావో, నీ హృదయాన్ని శుద్ధిపరచుకో. కనీసం సంఘానికి వచ్చేటప్పుడన్నా నీ మాట శుద్ధంగా ఉండాలి, నీ చూపు శుభ్రంగా ఉండాలి, నీ స్థితి శుద్ధీకరణ జరిగి ఉండాలి. యూదుల ఆచార ప్రకారంగా ఆ రాతి బండలను వారు శుద్ధీకరించారు. శుద్ధి చేయకుండా ఆ రాతి బండలను వారు నింపలేదు. హల్లెలూయా. మొదటి చెప్పండి, అద్భుతం జరగాలంటే మొదటిది ఏంటండి, ఆహ్వానించాలి. 2వది అందుబాటులో ఉండాలి. మూడవది శుద్ధి చేయాలి. హల్లెలూయా. ఎలా శుద్ధి ఎలా చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది. యేసుక్రీస్తు వారు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు యూదుల శుద్ధీకరణ చర్య ప్రకారంగా ఆ తల్లి, ఆ తండ్రి ఇద్దరు కూడా శుద్ధి చేసుకుని మందిరానికి వెళ్ళారు. యేసు ప్రభు దేవుని కుమారుడు ఉండి కూడా చిన్న బాబును పట్టుకుని, యూదుల ఆచారం ఒకటి ఉంది, ఈ దేవుడు నియమించిన ఒక శుద్ధీకరణ పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారంగా వారు వెళ్ళారు. ఇది నాన్న నీకు కూడా ఒక పద్ధతి ఉంది. నీ హృదయాన్ని శుద్ధిపరిచి చేసుకోవాలంటే వాక్య క్రమం ఉంది. దేవుని వాక్యం అనే నీరు, పరిశుద్ధాత్మ అనేటువంటి నీరుతో నువ్వు కడుక్కో. యేసయ్య రక్తం చేత నువ్వు కడుగబడు. నీలో ఉన్న మలినమంతా తీసేసుకుని అప్పుడు నువ్వు మళ్ళీ వాక్యంతో, ప్రార్థనతో, ఆరాధనతో లేక పరిశుద్ధాత్మతో నింపబడు. అయితే ఎలా నింపబడాలంటండి, 4వది ఎలా నింపబడాలి, సగం కాదు, అంచుల మట్టుకు. ఏమండి, అంచుల మట్టుకు నింపబడాలి. అంటే ఆ రాతి బండలు ఎంత ఎత్తుగా ఉన్నాయో, ఎంత లోతుగా ఉన్నాయో
అంచు వరకు సగం నింపి చాలేనులే. నువ్వు నింపబడితే నేను నిన్న ఎవరు మొన్న ఎవరినో చెప్పాను, మునిగితే నిండ మునగండి, నిండ మునిగితే చల్లేదు. యేసయ్య నమ్మటంలో నిండా నమ్మండి, నిండా విశ్వాసం ఉంచండి. సగం నమ్మి సగం ఇక్కడ సగం ఎక్కడ కాదు. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసి, అమ్మాయి ఉందో లేదో, చేతికి తాళ్ళు కట్టుకుంది, చర్చికి కొన్ని సంవత్సరాలు చేస్తుంది, పాటిగడ వచ్చి వస్తుంది, ఇంకా బాప్తిజం తీసుకోలే పిల్ల. ఇక్కడికి పోద్ది, అక్కడికి పోద్ది, తాడు కట్టుకొని వస్తుంది. నేను ఈరోజు అడుగుదాం అనుకున్నా, లేదు పోయింది, తాళ్ళు తీసేయమని చెప్పి. మంత్రం తంత్రం. మునిగితే యేసయ్యలోకి వచ్చేవాడు నిండా రావాలి. హల్లెలూయా. నిండా నువ్వు అంచుల మట్టుకు నింపబడకపోతే నీకు అద్భుతం ఇల్లే, అద్భుతం జరగదు. ఎందుకయ్యా మన కుటుంబంలో అద్భుతాలు జరగట్లేదు? మన పిల్లల జీవితాల్లో, నా జీవితంలో నిజం అద్భుతాలు జరగదంటే మనమే సరిగ్గా లేము. హల్లెలూయా. యేసయ్య ఎప్పుడు శక్తిమంతుడే, యేసయ్య ఎప్పుడు అద్భుతాలు చేసేవాడే. కానీ ఆయనకు కండిషన్స్ ఉన్నాయి. ఆయన కండిషన్స్ మనం నెరవేర్చాలి, కానీ మన కండిషన్స్ ఆయన నెరవేర్చడు. ఆయన ఆధిపత్యానికి, ఆయన యాజమాన్యానికి, ఆయన గొప్పతనానికి మనం అప్పగించుకోవాలి. ఇంకా అయిపోలేదు, కానీ సమయం అయిపోతూ ఉంది. దేవుడు మంచివాడు. హల్లెలూయా. ఆ ఇంటి వాళ్ళు మంచివాళ్ళు కాదు, అది వేరే విషయం. కానీ ఆయన ఆహ్వానించారు, ఆయనకు అందుబాటులో ఉంచారు, శుద్ధీకరింపబడ్డారు. అయితే ఆ నీటిని, నింపే నీటిని అంచుల మట్టుకు నింపారు. ఆయన చెప్పినట్టుగా నిండుగా నింపారు. నీరు అనే మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి దేవుని వాక్యము, వాక్యం అనే నీరు. నీరు అనే మాటకు ఇంకొక అర్థం ఉంది, దేవుని ఆత్మ. పరిశుద్ధాత్మ అనే నీరు, వాక్యం అనే నీరు, రెంటిని కలిపి నువ్వు నింపుకుంటే అవి రెండు కలిస్తే ద్రాక్షరసం అయిపోద్ది. హల్లెలూయా. నీ మాట మాధుర్యంగా ఉంటుంది, నీ సాక్ష్యం మాధుర్యంగా ఉంటుంది. నిన్ను చూసి ఇష్టపడేవారు చాలామంది ఉంటారు. నోరు మాట్లాడుతుంటే నొసలెక్కిరిస్తున్నట్టుగా ఉండకూడదు, నీ మాట మాధుర్యంగా ఉండాలి. అందుకనే నేను మనుషులను మెప్పించడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ ప్రభా నీ మాధుర్యాన్ని నా మాటల్లో నింపు, నీ మాధుర్యాన్ని నా ప్రార్థనలో నింపు. నీకు ఇష్టం కావాలి మొట్టమొదటి నేను, ఆ తర్వాత నీకు ఇష్టమైతే నేను మనుషులకు కూడా ఇష్టమవుతా. మా పాస్టర్ గారు అట్లా ఇట్లని ఎవరైనా గొప్పలు కానీ లేక తక్కువగా కానీ ఎక్కువ కానీ చెప్పుకోవాలంటే ముందు నా అనుభవాలు ప్రజలు చూస్తారు. ముందు నేను నింపబడాలా. నేను నింపబడితే నా జీవితంలో ఆయన అద్భుతం చేస్తాడు. నువ్వు నింపబడితే ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఎట్లా నింపబడాలి? అంచుల మట్టుకు. వాక్యం కూడా అంచుల మట్టుకు, ప్రార్థన అంచుల మట్టుకు, స్తుతి ఆరాధన అంచుల మట్టుకు, సాక్ష్యము అంచుల మట్టుకు, నీ భక్తి జీవితం అంచుల మట్టుకు ఉంటే నిండా ఉండండి. నిండా మునిగితే చల్లేదు. జాగ్రత్త. యేసయ్య నిన్ను నిండుగా కోరుకుంటున్నాడు, కానీ సగం సగం కోరుకోవట్లేదు. లోకంలో సగము, యేసయ్యలో సగము, సంఘంలో సగము, బంధువులతో సగం, అక్కడ ఇక్కడ కలిసి అది ఇది కలిసి ఉంటే దేవుడు నేను మెచ్చుకోడండి. ఆయన అద్భుతం జరగాలంటే నువ్వు ఈ కార్యాలు చేయాలి. మొదటిది ఆహ్వానించండి, తర్వాత అందుబాటులో ఉంచండి, శుద్ధీకరింపబడండి, దానికి ఒక క్రమం ఉంది. నాలుగోది అంచుల మట్టుకు నింపండి. ఆ తర్వాత ఇదేనోదండి ఐదవది ఏంటంటే ఆయన చెప్పింది చేయండి. ఆయన చెప్పింది చేయాలి. ఆమె చెప్పింది కాదు, మరియమ్మ చెప్పింది కాదు, యేసయ్య చెప్పింది చేయండి. హల్లెలూయా. మరియమ్మ గొప్ప భక్తురాలు కావచ్చు, మరియమ్మ మేరీ మాత అని పూజిస్తారు, కానీ ఆమె మాత కాదు. ఆమె ఎప్పుడు చెప్పుకోలే నేనే మార్గము సత్యము జీవము అని చెప్పి మరియమ్మ ఎప్పుడు చెప్పలే. ఆ మాట చెప్పింది యేసయ్య చెప్పాడు. మరియమ్మ గొప్ప భక్తురాలే, మరియమ్మని దేవుడు వాడుకున్నాడు. దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పి దేవుడు ఆమెను వాడుకున్నాడు, కానీ మరియమ్మ దేవత కాదు. జాగ్రత్త ఉండండి. మరియమ్మ ఏమంటే ఇంటి పెద్ద దగ్గరికి వచ్చి, అయ్యా ఆయన చెప్పినట్టు చేయండి. ఆమె పెద్ద ముసలామె కాబట్టి ఏమైనా ఐడియా ఇస్తుందేమో, ద్రాక్షరసం అయిపోయిందమ్మా మరియమ్మ గారు, పెద్దమ్మ ఏం చేద్దామంటే ఆమె కూడా తెలియదు యేసయ్య అద్భుతం చేస్తాడని చెప్పి. తెలియకనే అక్కడ ఉన్న వారందరిలో దేవుని మూలంగా పుట్టినవాడు యేసయ్య ఒకడే. అంచేత నా కుమారుడు ఏమైనా చేయగలుగుతాడేమో, అది ఆయన చెప్పినట్టు చేయండి. యేసయ్య అన్నాడు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదని అన్నాడు. అయితే ఆమె ఏమన్నదంటే నేను చెప్పినట్టు కదయ్యా, ఆయన చెప్పినట్టు చేయండి. మరియమ్మ చెప్పినట్టు కాదు చేసేది, పాస్టర్ చెప్పినట్టు చేయకపోయినా పర్లే, యేసయ్య చెప్పినట్టు చేయండి. హల్లెలూయా. యేసయ్య ఏం చెప్తున్నాడో ఆయన చెప్పింది చేయండి. ఆమె చెప్పినది చేస్తే ఒకసారి తప్పు కావచ్చు. మనిషి చెప్పినది, పెద్ద మనుషులు ఉంటారండి, ఆయన అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు. అనుభవం ఉన్న వాళ్ళ పెద్దల మాట వినడం తప్పు కాదు, కానీ మంచిదైతే జరుగుద్ది, మంచి జరుగుద్ది. ఒకవేళ ఆ సలహా మంచిది కాకపోతే నష్టం జరుగుద్ది.
కాబట్టి దేవుడు చెప్పేది మంచిది, ఆయన చెప్పింది చేయండి. నీ జీవితంలో ఎప్పుడైనా ఆయన మాట విన్నావా? ఆయన చెప్పినట్టు చేసావా? ఆయన చెప్పినట్టు చేయకపోతే నష్టం అయ్యే అవకాశం ఉంది. ఆయన చెప్పినట్టు చేయండి. మరి అమ్మ చెప్పింది, నేను చెప్పినట్టు కదయ్యా, నేను ముసలామినే కావచ్చు, నాకు అనుభవం ఉండొచ్చు, కానీ నా కుమారుడు దేవుని కుమారుడు, హల్లెలూయా, ఆయన చెప్పినట్టు చేయండి. అప్పుడు అది జరుగుతుంది. ఏదైనా మనం భక్తి చేస్తున్నాం, చాలాసార్లు మనం దేవుని చెప్పింది చేయం కానీ మనకి ఏ ఆలోచన వస్తే అది చేస్తాం, అదే దేవుని చిత్తం అనుకుంటాం. మనం కనిపెట్టం, వేచి ఉండం. ప్రభా, నేను ఇది ఆలోచన వచ్చింది, ఇది నీ చిత్తమా కాదా అని మన దేవుని దగ్గర అడగం. ఆయన చెప్పింది చేయకుండా పొరపాట్లు చేసి మనం నష్టపోతున్నాం. ప్రభా, నీ చిత్తం ఏంటి ఈ విషయంలో? నా కుమార్తె విషయంలో ఏంటి? నా కుమారుడు విషయంలో ఏంటి? నా కుటుంబ విషయం ఏంటి? నా సంఘం విషయం ఏంటి? నా పరిచయ విషయం ఏంటి? నా సేవ విషయం ఏంటి? నా జీవితంలో నా గమ్యం ఏంటి అని కనిపెట్టి ఎప్పుడైనా అడిగామా? తొందరపడతాం, తొందర ఎక్కువ మనకు. చాలాసార్లు నా ఇంట్లో నా భక్తి నాకు నా పిల్లలు, నా భార్యకు నా పిల్లలకి అర్థం కాదు. నేను ఏ భక్తి చేస్తానో మనుషులకు తెలియని అసలు, కానీ నా భక్తి నా యేసుకి తెలుసు, హల్లెలూయా. నా గమ్యము నాకు తెలియదు కానీ నా ప్రభువు తెలుసు. ఇది నాన్న, నువ్వు దేవుని వైపు చూస్తున్నావా? మొదట ఆహ్వానించండి, రెండవది అందుబాటులో ఉంచండి, మూడవది శుద్ధీకరించబడండి, ఆ తర్వాత అంచుల మట్టుకు నిండుగా విశ్వాసం ఉంచండి. ఆయన చెప్పింది చేయండి, ఆయన చెప్పింది చేయండి. చివరిదిగా ఆరవదిగా ఏంటంటే విశ్వాసంతో చేయండి ఆ పని. ఏమండి, ఏమైద్దో, నష్టం అయిద్దో, లాభం అయిద్దో, ఇంత చేస్తున్నాను అని మనుషుల్లాగా ఆలోచించొద్దు, దేవుని పిల్లలాగా ఆలోచించండి. మామూలు మనుషులాగా నువ్వు ఆలోచించొద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచి, నేను విశ్వాసంతో చేస్తున్నాను, నీట ముంచినా పాల ముంచినా ఆయనదే భారం, ఆయన మంచివాడు, ఈ కార్యం చేస్తాడు. విశ్వాసంతో చేయండి. ఒక విషయం చెప్పనా, ఆ ఇంట్లో పని చేస్తున్నటువంటి పనివాళ్ళు నీళ్లు నింపారు కానీ 12 మంది శిష్యులు ఒకడు నీళ్ళు నింపలే. యేసయ్య చెప్పలే, మీరు నింపండి అని చెప్పి శిష్యులకు చెప్పలే, ఆ ఇంటి వాళ్ళకే చెప్పాడు. నువ్వు నీ ఇంట్లో ఉన్నావు, నీ ఇంటి బాధ్యత నీదే, నీ ఇంటి గురించి నువ్వు చెప్పుకో దేవునికి, హల్లెలూయా. అయితే విశ్వాసంతో చెప్పుకో. ప్రభువా, ఆ కానా అనే గ్రామంలో ఆ ఇంటి వివాహం జరుగుతున్న ఆ ఇంట్లో నువ్వు అద్భుతం చేసావే, నా ఇంట్లో కూడా అద్భుతం చేయి. నిన్ను ఆహ్వానిస్తున్నాను, నేను నీకు అందుబాటులో ఉంటాను, నేను నీ వాక్యంతో నీ ఆత్మతో నింపబడతాను, శుద్ధీకరింపబడతాను, నువ్వు చెప్పిందే చేస్తాను, నీ మీద నేను విశ్వాసం ఇస్తున్నానయ్యా, కార్యం చేస్తావని చెప్పి అడగండి, తప్పకుండా చేస్తాడు, హల్లెలూయా. ఆ కార్యం జరగడం వలన అక్కడ ఏముందంటే చూడండి, ఆ మాట ఏముంది, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసినప్పుడు తన మహిమను బయలుపరిచాడు. ఏదైనా అద్భుతం నీ ఇంట్లో జరిగితే, ఏదైనా అద్భుతం నా జీవితంలో జరిగితే, సంఘంలో జరిగితే ఎవరికి మహిమ రావాలండి? ఈ రోజుల్లో పాస్టర్లకు మహిమ వస్తుంది, దైవజనులకు మహిమ వస్తుంది. అబ్బా, ఆయన చెయ్యి మంచిదయా, ఆయన నోటి మాట మంచిదయా కావచ్చు కాక, కానీ సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఎవరు చెల్లించు? ఆయనకు చెల్లించు. ఏదైనా అద్భుతం జరిగితే ఆ అద్భుతం ద్వారా దేవునికి మహిమ జరగాలి కానీ రావాలి కానీ ఏ మానవుడికి కూడా కాదు. ఎందుకంటే ఈ విషయంలో దేవుడు స్వార్థపరుడే. ఎందుకంటే నా మహిమను నేను విగ్రహాలకు చెందనివ్వను అన్నాడు, హల్లెలూయా. దేవునికి ఏదైనా స్వార్థం ఉంటే ఇదే, నా మహిమను నేను విగ్రహాలకు చెందనివ్వను అన్నాడు. కాబట్టి నీకు కాదు, నాకు కాదు, దేవునికే చెందాలి, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, శిష్యులు విశ్వసించారు. ఎవరైనా ఆ రోజున నమ్మింది ముందు, ఆ ఇంటి వాళ్ళకంటే ముందు ఆయన శిష్యులే నమ్మారు. అంతవరకు వాళ్ళు శిష్యులు వెంట వస్తున్నారు కానీ రొట్టెల కోసం, వాటి కోసం, వీటి కోసం వెంటబడుతూ వస్తున్నారు కానీ విశ్వాసం లేకుండానే ఉన్నారు. ఏదైనా నువ్వు నమ్ముతున్నావా? దేవుడు కార్యం చేస్తాడు. ప్రభువును సాధించను కాక. ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవా, ఇంతవరకు మీ మాటలు మాకు వినిపించారు, మీ విశ్వాసం ఉంచుటకు సహాయం చేయండి. ఏ విషయాలు మాకు నేర్పించారు వాటి ప్రకారంగా జరిగించుటకు మాకు నేర్పించి, మా కుటుంబాల్లో, మా జీవితాల్లో అద్భుతాలు జరిగించి మేము పొందండి. అయా ప్రభా, బలలోకి వెళ్ళిపోతున్నాం, బలను సిద్ధపరుచున్న పరిచారకులకు మీ తోడుగా ఉండండి. అయా మీ కార్యం జరిగించండి, యోగ్యంగా మీ బలలో చేపెట్టుకు నడిపించండి. అయ్యా ప్రార్థన విన్నందుకు స్తోత్రాలు. యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, హల్లెలూయా. తీసుకుందాం, తలలో ఉంచండి. ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ఆశీర్వాదం. తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఎన్నో సహవాసము, ప్రియ సంఘ సహవాసం మనందరికీ, మన సంతానములకు, సమస్తమునకు, సంఘమునకు, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ సంఘానికి, ప్రపంచ ప్రజలకు, ప్రభుత్వాలకు
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి దీవించి స్వస్థపరిచి విజయ పదలో నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.